వెల్కమ్ టు ట్విన్స్ స్టడీ సర్కిల్. లాస్ట్ వీడియో మనం తెలంగాణ టెట్ జూన్ 2025లో జరిగిన మ్యాథ్స్ 2 పేపర్లను బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు 19th ఆఫ్టర్నూన్ సెషన్ జరిగిన మ్యాథ్స్ 2 పేపర్లను బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ a equal to set of x such that x square equal to 9 and b equal to set of x such that x square minus 5x plus 6 equal to 0 are two sets, then a minus b equal to a equal to set of x such that x square equal to 9 మరియు b equal to set of x such that x square minus 5x plus 6 equal to 0 రెండు సమితులు అయితే a minus b equal to ప్రాబ్లం మనకి a ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 9 అని ఇచ్చారు. ఇంకా b ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. అయితే a మైనస్ b వాల్యూ ఎంత అడిగారు. ఇక్కడ మనకి ఏలో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 9 అని ఇచ్చారు. అంటే ఏలో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 9 అంటే ఎక్స్ అంటే మనకి రూట్ ఆఫ్ 9 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9 అంటే మనకి ప్లస్ ఆర్ మైనస్ 3 అవుతుంది. అంటే మనకి ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3, మైనస్ 3 అవుతుంది. ఇక్కడ బీలో మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. దీన్ని మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 6గా రాసుకోవచ్చు ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మనం ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2 వస్తుంది. ఇక్కడ మైనస్ 3x ప్లస్ 6లో మనం మైనస్ 3 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2 వస్తుంది ఈక్వల్ టు 0. అంటే ఇది మనకి ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అవుతుంది ఈక్వల్ టు 0. సో ఇక్కడ మన ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మనకి ఎక్స్ అనేది 3 అవుతుంది. ఇంకా ఎక్స్ మైనస్ 2 అనేది మనకి 0కి ఈక్వల్ అయినప్పుడు ఎక్స్ అనేది 2 వస్తుంది. అంటే మనకి సెట్ బి అంటే సెట్ ఆఫ్ 3, 2 వచ్చింది. అయితే ఈ ప్రాబ్లం మనకి ఏ మైనస్ బి వాల్యూ ఎంత అడిగారు. ఏ మైనస్ బి అంటే సెట్ ఆఫ్ 3, మైనస్ 3 మైనస్ సెట్ ఆఫ్ 3, మైనస్ 2. ఇక్కడ ఏ మైనస్ బి అంటే ఏలో ఉంది బిలో లేదు. ఇక్కడ మనకు కామన్ గా ఉన్నాయి తీసేయాలి. అంటే 3 కామన్ గా ఉంది, ఇది తీసేయాలి. ఇక్కడ మైనస్ 3 అనేది ఏలో ఉంది కానీ బిలో లేదు. కాబట్టి మనకి ఏ మైనస్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ మైనస్ 3 వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 -3. నెక్స్ట్ ప్రాబ్లం, ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 90 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ మొదటి 90 సహజ సంఖ్యల అంకగణిత సగటు. ఇప్పుడు మనకి అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 90 న్యాచురల్ నెంబర్స్ ఎంత అడిగారో మనకు తెలుసు. అర్థమెటిక్ మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n ఇంటూ n ప్లస్ 1/2 అని మనకు తెలుసు. అయితే మనకి అర్థమెటిక్ మీన్ ఆఫ్ అంటే అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2 బై n అవుతుంది. ఇక్కడ n కి క్యాన్సిల్ అంటే మనకి n ప్లస్ 1/2 వస్తుంది. అయితే అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 90 న్యాచురల్ నెంబర్స్ ఈక్వల్ టు అంటే 90 ప్లస్ 1/2 అంటే 91/2. 91/2 అంటే మనకి 45.5 వస్తుంది. అంటే అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 90 న్యాచురల్ నెంబర్స్ అంటే 45.5. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 45.5. నెక్స్ట్ ప్రాబ్లం, ద యాంగిల్ బిట్వీన్ టూ డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ ఒక రాంబస్ యొక్క రెండు కర్ణాల మధ్య కోణం. ఈ ప్రాబ్లం మనకి ఒక రాంబస్ లో డయాగ్నల్స్ మధ్య యాంగిల్ ఎంత అడిగారు. మనకు తెలుసు రాంబస్ డయాగ్నల్స్ అనేవి
పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసుకుంటాయి. కాబట్టి ద యాంగిల్ బిట్వీన్ టూ డయాగ్నల్స్ ఆఫ్ ఎ రాంగస్ అంటే మనకి 90 degreesకి ఈక్వల్ అవుతుంది. దీనికి అటెన్స్ ఇస్ ఆప్షన్ 4 90 degrees. Next problem, in BA into B6 equal to 7 to A, BA comma B6 are 2-digit numbers and 7 to A is a 3-digit number. Then the value of A plus B is BA into B6 equal to 7 to A లో BA comma B6 అనేవి 2 అంకెల సంఖ్యలు మరియు 7 to A అనేది 3 అంకెల సంఖ్య అయితే A plus B విలువ. ఈ ప్రాబ్లం మనకి BA into B6 ఈక్వల్ టు 7 to A అని ఇచ్చారు. అయితే A plus B వాల్యూ ఎంత అడిగారు. ఇక్కడ మనకి 6తో A మల్టిప్లై చేస్తే ఆ యూనిట్ ప్లేస్లో ఏనే వస్తుంది. కాబట్టి ఏ అనేది మనకి 4 అయినా 8 అయినా కావచ్చు. ఇక్కడ మనం ఏని 4 అనుకున్నాం. ఇంకా మనకి 7 to A రావాలంటే దగ్గరలోనే మనం 20 అంటే ఏ ప్లస్లో 4 పెట్టుకుందాం, B ప్లస్లో 2 పెట్టుకుందాం. అంటే 24 into 26 వస్తుంది. 24 into 26 అంటే మనకి 624 వస్తుంది. కానీ ఇక్కడ 7 అంటే మనకి 7 to A రావాలి. కానీ ఇక్కడ 624 వస్తుంది కాబట్టి ఇది కాదు. ఇక్కడ నెక్స్ట్ మనం B ప్లస్లో 3 పెట్టుకుందాం. 34 into 36 అవుతుంది. 34 into 36 అంటే మనకి 1224. ఇది కూడా 7 to A అంటే 7 to A కాదు కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ నెక్స్ట్ మనం ఏ ప్లేస్లో 8 పెట్టుకొని చూద్దాం. అంటే B ప్లేస్లో 2 28 into 26. 28 into 26 అనేది మనకి 728 వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ 7 to A లానే వచ్చింది కాబట్టి మనకి 28 into 26 కూడా 728. అంటే ఏ ప్లేస్లో మనం 8 పెట్టుకున్నాం, ఇంకా B ప్లేస్లో 2 పెట్టుకున్నాం. అంటే A equal to 8, B equal to 2. ఈ ప్రాబ్లం మనకి A plus B అడిగారు. అంటే A plus B equal to 8 plus 2 అంటే 10. A plus B equal to 10. The correct answer is option 1 10. Next problem, the number lies between 1/21 and 1/8 is 1/21 మరియు 1/8 ల మధ్య ఉండే సంఖ్య. ప్రాబ్లం మనకి 1/21 ఇంకా 1/8 అనే ఫ్రాక్షన్స్ మధ్యలో ఏ ఫ్రాక్షన్ వస్తుంది అడిగారు. అయితే ఇక్కడ 1/8 ఇంకా 1/21కి మధ్యలో మనకి 1/9, 1/10, 1/11, 1/12 అలా వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్లో మనకి 1/12 ఇచ్చారు. కాబట్టి 1/21కి ఇంకా 1/8కి మధ్యలో 1/12 వస్తుంది. The correct answer is option 2 1/12. Next problem, the number of subsets of set M equal to set of x such that x is a letter in what principle is సమతి M equal to set of x such that x అనేది ప్రిన్సిపల్ అనే పదంలోని ఒక అక్షరం యొక్క ఉపసమితుల సంఖ్య. మనకి M equal to set of x such that x is a letter in what principle అని చెప్పారు. అయితే మనకి M equal to set of ఇక్కడ సెట్ ఫామ్లో మనకి ఒకసారి వచ్చిన లెటర్ అనేది ఇంకోసారి రిపీట్ కాదు. కాబట్టి ఇప్పుడు మనకి ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ వర్డ్ అంటే ఎక్స్ అనేది వీటిలో అంటే మనకు అప్పుడు M ఈక్వల్ టు సెట్ ఆఫ్ PRINCAL వస్తుంది. అప్పుడు N ఆఫ్ M అంటే ఇవన్నీ 7 ఉన్నాయి. అంటే N ఆఫ్ M ఈక్వల్ టు 7. అంటే మనకు తెలుసు ఇక్కడ సబ్సెట్స్ ఆఫ్ M అంటే సెట్ ఫామ్లో మనకి సబ్సెట్స్ ఆఫ్ ఒక సెట్ అంటే 2n ఫామ్లో ఉంటుంది. కాబట్టి దీనికి సబ్సెట్స్ అంటే మనకి 2/7 అవుతుంది. The correct answer is option 3 2/7. Next problem, the nearest prime number to 210 is 210కి సమీప ప్రధాన సంఖ్య. ఇప్పుడు మనకి 210కి నియరెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి అడిగారు. అదే మనం ఫస్ట్ 207 తీసుకున్నాం. ఇది మనకి 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 208 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 209 అనేది 11తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 211 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి 210కి నియరెస్ట్గా ఉండే ప్రైమ్ నెంబర్ అంటే 211. The correct answer is option 2 211. Next problem,
A perpendicular drawn from a vertex to the opposite side of a triangle is known as. ఒక త్రిభుజం యొక్క శీర్షం నుండి ఎదుటి భుజానికి గీసిన లంబ రేఖను ఇలా పిలుస్తారు. ఈ ప్రాబ్లం మనకి ఒక ట్రయాంగిల్లో ఒక వెర్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్కి పర్పెండిక్యులర్ డ్రా చేసే లైన్ని ఏమంటారు అని అడిగారు. మనకు తెలుసు ఒక ట్రయాంగిల్లో ఆపోజిట్ అంటే ఒక వెర్టెక్స్ నుండి ఆపోజిట్ లైన్కి పర్పెండిక్యులర్గా డ్రా చేసే లైన్ అనేది ఆల్టిట్యూడ్ అవుతుంది. అంటే ఆ లైన్ అనేది ఆల్టిట్యూడ్. దీని కరెక్ట్ ఆన్సర్ is option 1 altitude. Next problem. If the radius of a sphere is doubled, then the ratio of volume of initial sphere to newly formed sphere is. ఒక గోళం యొక్క వ్యాసార్థం రెట్టింపు అయితే తొలి గోళం యొక్క ఘన పరిమాణం మరియు నూతన గోళం యొక్క ఘన పరిమాణాల నిష్పత్తి. ఈ ప్రాబ్లం మనకి స్పేర్ యొక్క రేడియస్ అనేది డబుల్ అయితే డబుల్ అవ్వకముందు వాల్యూమ్ ఇంకా డబల్ అయిన తర్వాత న్యూగా ఫామ్ అయ్యే స్పియర్ యొక్క వాల్యూమ్ యొక్క రేషియో ఎంత అడిగారు. మనకు తెలుసు వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ అంటే 4/3 per cube. మనకి రేషియో అన్నప్పుడు ఫస్ట్ మనకి రేడియస్ అనేది డబుల్ కాకముందు అంటే 4/3 per cube ఇస్తూ ఇక్కడ డబల్ అయింది కాబట్టి ఆర్ అనేది డబల్ అయింది అంటే 2r అంటే 4/3 5 into 2r క్యూబ్ అంటే మనకి 4/3 5r క్యూబ్ ఇస్తూ 4/3 5 2 క్యూబ్ అంటే 8 r క్యూబ్ అంటే ఇక్కడ 4/3 5r క్యూబ్కి ఇక్కడ 4/3 5r క్యూబ్ క్యాన్సిల్ అంటే మనకి అప్పుడు 1:8 వస్తుంది. అంటే ఆ వాల్యూమ్స్ యొక్క రేషియో అనేది మనకి 1:8. దీని కరెక్ట్ ఆన్సర్ is option 4 1:8. నెక్స్ట్ ప్రాబ్లం. 100 minus 99 power 0 into 100 plus 99 power 0 equal to. సో మనకి 100 minus 99 power 0 into 100 plus 99 power 0 ఒక వాల్యూ ఎంత అడిగారు. అయితే మనకి అంటే 99 power 0 అనేది ఏ పవర్ 0 ఫార్ములా ఉంది. అంటే మనకు తెలుసు ఏ పవర్ 0 ఈక్వల్ టు 1 అంటే మనకి 100 minus 1 into 100 plus 1 అవుతుంది. ఇది a minus b into a plus b ఫార్ములా ఉంది. మనకు తెలుసు a plus b to a minus b equal to a square minus b square. అంటే మనకి 100 minus 1 into 100 plus 1 అంటే 100 square minus 1 square. అంటే మనకి 10,000 minus 1 అంటే మనకి 9,999 వస్తుంది. అంటే 100 minus 99 power 0 into 100 plus 99 power 0 అంటే 9,999. దీని కరెక్ట్ ఆన్సర్ is option 3 9,999. నెక్స్ట్ ప్రాబ్లం. కోఎఫిషియంట్ ఆఫ్ x in the term minus x by 5 is. మైనస్ x by 5 అనే పదంలో x యొక్క గుణకం. ప్రాబ్లం మనకి -x/5లో x యొక్క కోఎఫిషియంట్ ఎంత అడిగారు. మనం -x/5ని -1/5 ఇంటూ xగా రాసుకోవచ్చు. అప్పుడు మనకి x కోఎఫిషియంట్ అంటే x కోఎఫిషియంట్ అనేది మనకి ఇక్కడ -1/5 అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ is option 1 -1/5. నెక్స్ట్ ప్రాబ్లం. The angle 72 degrees when converted to radian will be. 72 డిగ్రీల కోణంను రేడియన్లలోకి మార్చగా. ఈ ప్రాబ్లం మనకి 22 డిగ్రీని రేడియన్గా మార్చమని చెప్పారు. మనకు తెలుసు 180 డిగ్రీ ఈక్వల్ టు 5 అయితే మనకి 1 డిగ్రీ ఈక్వల్ టు 5/180 అవుతుంది. అంటే ఇక్కడ మనకి 72 డిగ్రీస్ అలా అంటే 72 డిగ్రీస్ ఈక్వల్ టు 72 ఇంటూ 5/180 అవుతుంది. ఇది 18 4s ఇది 18 10s క్యాన్సిల్ అవుతుంది. ఇది 2 2s ఈ 2 5s క్యాన్సిల్ అవుతుంది. అంటే 72 డిగ్రీ ఈక్వల్ టు 2π/5. దీని కరెక్ట్ ఆన్సర్ is option 2 2π/5. నెక్స్ట్ ప్రాబ్లం. The angle between the minute hand and the hour hand when the clock strikes 4 o'clock is. గడియారంలో 4 గంటలు అయినప్పుడు
నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళుల మధ్య కోణం. ప్రాబ్లం మనకి క్లాక్లో 4 o'clock అయినప్పుడు మినిట్ హ్యాండ్కి హవర్ హ్యాండ్కి మధ్య ఉన్న యాంగిల్ ఎంత అడిగారు. మొత్తం క్లాక్లో 360 degrees ఉంటుంది. అయితే వాళ్ళు ఈక్వల్ పార్ట్స్ వేసినప్పుడు మనకి 1 part అనేది 30 degrees ఈక్వల్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి 4 o'clock అన్నప్పుడు 4 parts ఉన్నాయి. అంటే 4 parts అన్నప్పుడు 4 into 30 degrees అంటే 120 degrees ఉంటుంది. అంటే 4 o'clock అయినప్పుడు హవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్కి హవర్ హ్యాండ్కి 120 degrees ఉంటుంది. దీని కరెక్ట్ ఆన్సర్ is option 4, 120 degrees. Next problem, the point which satisfies 3x plus 5y less than or equal to 13 is 3x plus 5y less than or equal to 13 ని తృప్తిపరిచే బిందువు. ఈ ప్రాబ్లం మనకి 3x plus 5y less than or equal to 13 అనేది ఈ పాయింట్స్లో దేంతో సాటిస్ఫై అవుతుంది అడిగారు. అయితే ఫస్ట్ ఆప్షన్ మనకి -1, 4 ఇచ్చారు. అంటే ఎక్స్ ప్లస్లో -1 వై ప్లస్ 4 పెట్టినప్పుడు మనకి -3 ప్లస్ 5 into 4 అంటే 20 అంటే మనకి 17 వస్తుంది. ఇది కాదు 17 వచ్చింది కాబట్టి 13 కాబట్టి ఇది పెద్దది కాబట్టి ఇది కాదు. సెకండ్ ఆప్షన్ 8, -2 ఇచ్చారు. అంటే 3 into 8 అంటే 24, 5 into -2 అంటే 10 అంటే 24 - 10 equal to 14. ఇది 13 కాడికి పెద్దది కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ థర్డ్ ఆప్షన్ మనకి -3, -4 ఇచ్చారు. అంటే ఎక్స్ ప్లస్లో -3 వై ప్లస్లో -4 అంటే మనకి -9 -4 into 5 అంటే -20 అంటే మనకి -29 వస్తుంది. 13 కాడికి చిన్నది కాబట్టి ఇది అవుతుంది. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అయితే మనకి 2, 2 అని ఇచ్చారు. అంటే 3 into 2 అంటే 6 ప్లస్ 5 into 2 అంటే 10 ఈక్వల్ 10 plus 6 అంటే 16. 13 కాడికి పెద్దది కాబట్టి ఇది కాదు. అంటే మనకి -3, -4 అనే పాయింట్ దీనిలో మనకి సాటిస్ఫై అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ is option 3, -3, -4. Next problem, p plus 1, q plus 1, r plus 1 are in AP if p plus 1, q plus 1, r plus 1 లు అంక శ్రేణిలో ఉంటే. ప్రాబ్లం మనకి p+1, q+1 ఇంకా r+1 అనేవి ఏపీలో ఉన్నాయని చెప్పారు. అయితే వాటి మధ్య రిలేషన్ ఏంటి అడిగారు. మనకి ఇది A1, A2, A3 అనుకుందాం. అంటే ఏపీలో మనకి A2 - A1 = A3 - A2 అవుతుంది. అంటే A2 - A1 అంటే q+1 minus p+1 equal to A3 - A2 అంటే r+1 minus q+1. సో మనకి q+1 minus p+1 అంటే మనకి q minus p వస్తుంది. ఈక్వల్ టు r+1 minus q+1 అంటే r minus p వస్తుంది. ఇక్కడ q అనేది తీసుకొస్తే మనకి ప్లస్ q అవుతుంది. అంటే q plus q ఈక్వల్ టు r మైనస్ p సైడ్కి వస్తుంది మనకి ప్లస్ p అవుతుంది. అంటే 2q ఈక్వల్ టు r plus p. వీటి మధ్య ఉన్న రిలేషన్ మనకి 2q ఈక్వల్ టు r plus p. దీని కరెక్ట్ ఆన్సర్ is option 2, 2q equal to p plus r. Next problem, the number of tangents that can be drawn to two circles if they touch internally is. రెండు వృత్తాలు అంతరంగంగా స్పృశించుకుంటే వాటికి గీయగల స్పర్శరేఖల సంఖ్య. ఈ ప్రాబ్లం మనకి ఇప్పుడు సర్కిల్స్ అనేవి ఇంటర్నల్గా టచ్ అయినప్పుడు ఎన్ని టాంజెంట్స్ ఉంటాయని చెప్పారు. అయితే కామన్ పాయింట్ దగ్గర మనకి ఒక టాంజెంట్ అవుతుంది. కాబట్టి మనకి 2 సర్కిల్స్ అనేవి ఇంటర్నల్గా టచ్ అయినప్పుడు మీకు 1 టాంజెంట్ మాత్రమే ఉంటుంది. దీని కరెక్ట్ ఆన్సర్ is option 1, 1. Next problem, slope of the line x equal to 3y plus 5 is x equal to 3y plus 5 అనే రేఖ వాలు. ఈ ప్రాబ్లం మనకి x ఈక్వల్ టు 3y plus 5 ఇక స్లోప్ ఎంత అడిగారు. స్లోప్ అంటే మనకు తెలుసు y ఈక్వల్ టు mx ప్లస్ c ఫార్మ్ ఉన్నది. అంటే ఇక్కడ మనం y x ఈక్వల్ టు 3y plus 5 అయినప్పుడు y ఈక్వల్ టు అంటే మనకి x minus 5/3 అవుతుంది. ఇక్కడ మనకి అంటే y ఈక్వల్ టు ఇక్కడ డివిజన్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం దీన్నే మనం x/3 - 5/3గా రాసుకోవచ్చు. సో ఇది మనం ఈక్వల్ టు mx ప్లస్ cగా
ఫామ్‌లో ఉన్నప్పుడు అంటే మనం దీన్ని x/3ని 1/3 ఇంటూ x మైనస్ 5/3 అంటే m అంటే మనకి ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్. x యొక్క కోఎఫిషియంట్ అంటే ఇక్కడ మనకి 1/3. అంటే మనకి స్లోప్ అనేది అంటే స్లోప్ m ఈక్వల్ టు 1/3. Then correct answer is option 3, 1/3. Next problem, if A is a subset or equal to B, then A is a subset or equal to B అయితే ఈ ప్రాబ్లం మనకి A ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ B అని చెప్పారు. అయితే వీటిలో ఏది కరెక్ట్ అని అడిగారు. అయితే A ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ B అంటే మనకి Aలో ఉండేవన్నీ Bలో ఉంటాయి. అంటే మనకి A యూనియన్ B అనేది Bకి అంటే A యూనియన్ B అనేది Bకి ఈక్వల్ అవుతుంది. ఇంకా A ఇంటర్సెక్షన్ B అంటే ఇక్కడ మనకి A ఇంటర్సెక్షన్ B అంటే Aలో Bలో కామన్గా ఉండేవి ఏంటి అడిగారు. అంటే కామన్గా ఉండేది అంటే మనకి A వస్తుంది. కానీ ఇక్కడ 5 అని ఇచ్చారు కాబట్టి ఇది కాదు. ఏ యూనియన్ బి అనేది బీకే ఈక్వల్ అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. Then correct answer is option 2, A union B equal to B. Next problem, which of the following are relatively prime numbers? కింది వాటిలో సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఏవి? అవునా మనకి వీటిలో ఏది రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ అడిగారు. రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఆ నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ అనేది 1 తప్ప ఇంకేది ఉండకూడదు. అదే ఫస్ట్ ఆప్షన్ మనకి 6, 8 అని ఇచ్చారు. 6, 8 మనకి 2, 3, 6 అనేవి కామన్గా ఉంటాయి అంటే కామన్ ఫ్యాక్టర్స్ అవుతాయి కాబట్టి ఇది కాదు. సెకండ్ ఆప్షన్ మనకి 33, 77 ఇచ్చారు. వీటిలోనే కామన్ ఫ్యాక్టర్ మనకి 11 ఉంది కాబట్టి ఇప్పుడు రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ కాదు. థర్డ్ ఆప్షన్ మనకి 21 ఇంకా 27 ఇచ్చారు. 21కి ఇంకా 27కి మనకి 3 అనేది కామన్ ఫ్యాక్టర్ కాబట్టి రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ కావు. ఫోర్త్ ఆప్షన్ మనకి 13 ఇంకా 97 ఇచ్చారు. 13, 97 అనేది మన కామన్ ఫ్యాక్టర్స్లో 1 ఉంది కాబట్టి మనకి ఇది రిలేటివ్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. Then correct answer is option 4, 13, 97. Next problem, 2 root 5 plus root 7 into root 7 minus 2 root 5 equal to. ప్రాబ్లం మనకి 2 root 5 plus root 7 into root 7 minus 2 root 5 వాల్యూ ఎంత అడిగారు. అయితే ఇది మీకు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది. అంటే మనకు తెలుసు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ 7 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 2 root 5 హోల్ స్క్వేర్ అంటే మనకి అప్పుడు రూట్ 7 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్కి దీనికి క్యాన్సిల్ పోతుంది రూట్కి క్యాన్సిల్ పోతుంది అంటే 7 వస్తుంది మైనస్ 2 root 5 హోల్ స్క్వేర్ అంటే ఈ రూట్కి ఈ స్క్వేర్ క్యాన్సిల్ పోతుంది 2 స్క్వేర్ అలానే ఉంటుంది అంటే 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 5 అంటే మనకి 7 మైనస్ 4 ఇంటూ 5 అంటే 20 7 మైనస్ 20 అంటే మైనస్ 13 వస్తుంది అంటే 2 root 5 plus 7 into root 7 minus 2 root 5 అంటే minus 13. The correct answer is option 3, minus 13. Next problem, in a book there are 120 pages with 36 lines in each page. If the number of lines in a page is reduced to 24, then the total number of pages in the book will be. ఒక పుస్తకంలో 120 పేజీలు ఉన్నాయి. ప్రతి పేజీలో 36 పంక్తులు ఉంటాయి. ఒక పేజీలోని పంక్తుల సంఖ్యను 24కు తగ్గిస్తే ఆ పుస్తకంలోని మొత్తం పేజీల సంఖ్య ఎంత? ఈ ప్రాబ్లం మనకి నెంబర్ ఆఫ్ పేజెస్ 120 ఉన్నప్పుడు ఒక పేజ్లో లైన్స్ అనేది 36 ఉన్నాయని చెప్పారు. అయితే ఆ 36 లైన్ అనేది 24కి రిడ్యూస్ చేస్తాయని చెప్పారు. అంటే 24 ఒక పేజ్ 24 లైన్స్ ఉన్నప్పుడు ఎన్ని పేజెస్ ఉంటాయి అని అడిగారు. అయితే మనం దాన్ని y అనుకున్నాం. ఇక్కడ మనకి ఒక పేజీలో లైన్స్ అనేవి పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ పేజెస్ అనేవి తగ్గుతాయి కాబట్టి ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంది. ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే మనకు తెలుసు x1/x2 ఈక్వల్ టు x1/x2 ఈక్వల్ టు y2/y1 అవుతుంది. అంటే మనకి ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉన్నప్పుడు 36/24 ఈక్వల్ టు y/120 అవుతుంది. అప్పుడు y అంటే ఇక్కడ 120 అనేది రీజన్ చేస్తే ఎస్ఐకి వస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది అంటే 36 into 120/24 ఈక్వల్ టు y అవుతుంది. ఇక 12 2s ఇది 12 times క్యాన్సిల్ అవుతుంది 36 1s 2 1s ఇది 2 5s క్యాన్సిల్ అవుతుంది అంటే y ఈక్వల్ టు 36 into 5 36 into 5 అంటే 180 అంటే ఆ బుక్లో పేజెస్ అనేవి 180 ఉంటాయి. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 180.
Next problem. The mean of the median and mode of the observations 5, 6, 12, 9, 14, 8, 16, 9, 9, 8 is 5, 6, 12, 9, 14, 8, 16, 9, 9, 8 రాసుల మధ్యగత మరియు బాహుళకంల యొక్క సగటు. ప్రాబ్లం మనకి 5, 6, 12, 9, 14, 8, 16, 9, 9, 8 అనే డేటాలో మనకి మోడ్ మీడియన్ యొక్క మీన్ ఎంత అడిగారు. అయితే ఫస్ట్ మోడ్ చూద్దాం. అంటే మోడ్ అంటే ఫ్రీక్వెంట్ టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ 9 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మోడ్ అనేది 9 అవుతుంది. ఇక్కడ మీడియన్ అంటే మనం మీడియన్ కనుక్కోవడానికి ఈ డేటాని అసెండింగ్ ఆర్డర్ అయినా డిసెండింగ్ ఆర్డర్ అయినా రాసుకోవాలి. మనం దీన్ని అసెండింగ్ ఆర్డర్ రాసుకుంటే ఫస్ట్ 5, తర్వాత 6, తర్వాత 8, తర్వాత 8 వస్తుంది, తర్వాత 9, 9, 9, 12, తర్వాత 14, తర్వాత 16. అంటే ఇక్కడ మీడియన్ అంటే మిడిల్ వాల్యూస్ చూసుకోవాలి. మిడిల్ అంటే ఇక్కడ అన్ని 10 ఉన్నాయి కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి మిడిల్ వాల్యూస్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ మిడిల్ వాల్యూస్ అంటే మనకి 9 ఇంకా 9 వస్తుంది. మీడియన్ అంటే మనకి వీటి యొక్క యావరేజ్ చూసుకోవాలి. 9 + 9/2 అంటే 18/2 అంటే 18/2 అంటే మనకి 9. ఈ ప్రాబ్లం మనకి మోడ్ మీడియన్ యొక్క మీన్ ఎంత అడిగారు. మీన్ అంటే మనకు తెలుసు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మోడ్ ప్లస్ మీడియన్ అంటే 9 + 9 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 2. 9 + 9/2 అంటే 18/2. 18/2 అంటే 9 అంటే మనకి మీన్ అనేది 9 అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 9.0. నెక్స్ట్ ప్రాబ్లం. Sum of the digits of a 2-digit number is 9. If 45 is subtracted from the number, its digits are interchanged. The number is. ఒక 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తం 9. ఆ సంఖ్య నుండి 45 తీసివేస్తే దాని అంకెలు పరస్పరం మారుతాయి. ఆ సంఖ్య. ప్రాబ్లం మనకి 2-digit నెంబర్ లోని డిజిట్స్ ని అడిషన్ చేస్తే మనకి 9 వస్తుంది చెప్పారు. అయితే ఆ నెంబర్ నుంచి 45 మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఆ నెంబర్ డిజిట్స్ అని ఇంటర్చేంజ్ అవుతుందని చెప్పారు. అయితే మనం ఆ నెంబర్ని టెన్స్ ప్లేస్ లో ఎక్స్ ఇంకా యూనిట్స్ ప్లేస్ లో వై అనుకుందాం. అంటే మనకి ఆ నెంబర్ అనేది 10x + y అవుతుంది. అంటే మనకి ఆ నెంబర్ లో డిజిట్స్ యొక్క సమ్ 9 అవుతుందని చెప్పారు. అంటే x + y = 9. అంటే ఆ నెంబర్ 10x + y నుంచి 45 సబ్ట్రాక్ట్ చేస్తే అంటే -45 = ఇంటర్చేంజ్ అవుతుందని చెప్పారు. అంటే అప్పుడు మనకి 10y + x అవుతుంది. అయితే మనం ఇక్కడ 10x + y ఇక్కడ 10y + x ని ఈసారి తీసుకుందాం. అంటే మనకి అప్పుడు 10y + x తీసుకొస్తే -x -45 సెకనప్పుడు 45 అవుతుంది. ఇక్కడ 10x - x అంటే 9x, ఇంకా y - 10y అంటే -9y = 45. ఇక్కడ మనం దీని మొత్తాన్ని 9తో డివిజన్ చేసినప్పుడు మనకి x - y = 5 వచ్చింది. అయితే మనకి ఇక్కడ x + y = 9 ఇచ్చారు. అంటే x + y = 9. మనం ఈ రెండింటిని అడిషన్ చేసినప్పుడు x + x అంటే 2x +y -y క్యాన్సిల్ అవుతుంది. = 5 + 9 అంటే 14. అంటే అప్పుడు మనకి x = 14/2 అవుతుంది. అంటే x = 7కి ఈక్వల్ అయింది. మనకి ఇక్కడ x + y = 9 ఇచ్చారు. అంటే x + y = 9. మనకి x ప్లేస్ లో 7 వస్తుంది. అంటే 7 + y = 9. అంటే y = 9 - 7 అంటే 2 వస్తుంది. అంటే ఆ నెంబర్ అనేది మనకి అంటే ఫస్ట్ ఆ నెంబర్ అనేది మనకి 10x + y అంటే మీకు 10x అంటే 10 × 7 + y అంటే y అంటే 2 అంటే 72 అవుతుంది. ఆ నెంబర్ అనేది మనకి 72. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 72. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ 3/2x - 1 = 27/3 - x, then x = 3/2x - 1 = 27/3 - x అయితే x = ప్రాబ్లం మనకి 3/2x - 1 = 27/3 - x అని ఇచ్చారు.
అయితే ఎక్స్ వాల్యూ ఎంత అడిగారు. మనం 3/2x-1 ఈక్వల్ టు 27ని 3 క్యూబ్గా రాసుకోవచ్చు. 3 క్యూబ్ 3 - x అంటే 3/2x-1 ఈక్వల్ టు ఇది a పవర్ m హోల్ పవర్ n ఫార్ములా ఉంది. అంటే మనకు తెలుసు a పవర్ m హోల్ పవర్ n అంటే a పవర్ mn. అంటే ఇక్కడ 3 × 3 - x అవుతుంది. అంటే 3 × 3 అంటే 9, 3 × -x అంటే -3x. ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. అంటే 2x - 1 ఈక్వల్ టు 9 - 3x. ఇప్పుడు వేరియబుల్స్ అన్ని ఒకసారి తెచ్చుకుందాం. అంటే 2x - 3x ఇలా వస్తే మనకి +3x అవుతుంది. ఇక్కడ -1 అటు సైడ్కి వెళ్తే అంటే ఈక్వల్ టు 9 -1 ఇటు సైడ్కి వస్తే +1 అవుతుంది. 2x + 3x అంటే 5x ఈక్వల్ టు 9 + 1 అంటే 10. అంటే అప్పుడు x ఈక్వల్ టు 10/5 అంటే x ఈక్వల్ టు 5 1s 5 2s క్యాన్సిల్ పోతుంది. అంటే x ఈక్వల్ టు 2 వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 2. థ్యాంక్ యూ. యువర్స్ ట్విన్ స్టడీ సర్కిల్.